ఎంతవరకు వచ్చిందమ్మా? బేస్ అయ్యింది అంతే. బేస్ అయింది. ఇప్పుడు ఏంటది అక్కడ చేస్తున్నావు? ఏంటది? పాదం పెట్టడానికి. పాదం పెట్టడానికి రెడీ చేస్తున్నావా? పువ్వు కింద రెడీ చేద్దామని. ఓకే, చూపించమ్మా ఒకసారి. కాలు మీద కాలు వేసుకుంటున్నాడా వినాయకుడు? అంతేనా? ఈ పక్కనేమో వాలటానికి అది. అవును, దిండు అన్నమాట. దాన్ని ఏమంటారు చెప్పు? పిల్లో. పిల్లో కాకుండా ఏదో అంటారు, కుషన్ అలాంటి రౌడ్గా పొడవుగా ఉంది కదా, కానీ చాలా బాగుంది మాకు. చేయి గణపతి బప్ప మోరియా, మంగళమూర్తి మోరియా. గణపయ్యకు హారాలు రెడీ అవుతున్నాయి కదా. డిజైన్ కూడా చేసాము. ఇదేమో జంజేమో, ఇదేమో అదే నగ. అదే హారాలు. చూసారా వినాయకుని, మా బొజ్జ గణపయ్యని, మా ముద్దుల గణపయ్యని ఎంత ముద్దుగా ఉన్నాడో. ఇంకా రెడీ చేయకముందుకే ఇంత ముద్దు చేస్తుంటే అబ్బో దిష్టి తగిలేసిలా ఉంది. దిష్టి పెట్టకండి అమ్మా. మధు, కుడుములు కూడా రెడీయా? రెడీ. బొజ్జ గణపయ్యకి అబ్బో కుడుములు కూడా రెడీ చేసేసింది. చూసారా ఎలా ఉంది? మంచి డిజైన్. ఇంకా కిరీటం పెట్టాలేమో కదమ్మా. మంచి కిరీటం రెడీ చేసే. వినాయకుడు చాలా బాగున్నాడు మధు, సూపర్. దంతాలు చూడు, సగం దంతం ఒకవైపు, ఇంకో దంతం. చూసారా ఎంత బాగా పెట్టిందో మాధు, సూపర్గా ఉంది కదండి. ఇంకా కళ్ళు అవన్నీ కూడా రెడీ చేయాలి కదమ్మా. అది ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేస్తుంది. చక్కగా 2 వినాయకులను చేస్తుంది. ఇప్పుడు పూర్తి అయిన తర్వాత చూపిస్తా. 5వ అనుకుంటున్నాను. సరే. ఇదిగోండి మా మాధు అమ్మకి చక్కగా పప్పు వేసి నెయ్యి వేసి అన్నం పెడుతున్నాను. ఇక్కడ వినాయకుడిని రెడీ చేసేస్తుంది కాబట్టి మాధు. చూసారా 5 సర్పాల పాము కదమ్మా. ఖైరతాబాద్ విగ్రహం లాగా భలే రెడీ చేసావు మధు. కాకపోతే అది ఎన్నో నెలలు పడుతుంది నీకు, జస్ట్ 1 గంటలు పడుతుంది అంతే ఇక్కడ.